టెంకాయల దగ్గరికి వచ్చినాము. టెంకాయలు తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంకాయలు పట్టించుకొని వచ్చేస్తాం. సో ఇంకో సైడ్ వచ్చేసి అక్కడ చూడండి, అది మెటికల్ ఎంత బాగున్నాయి ఇక్కడ. నేను ఫస్ట్ టైం వచ్చినాను మెటికల్ అయితే ఎక్కుకుంటూ పోవాలి. ఇట్లా ఏ వరకు పోవాలా చూడండి, లాంగ్ ఉంది, అక్కడ వరకు వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. టెంపుల్ లోపల వెళ్ళి దేవుని టెంకాయ కొట్టించుకొని వచ్చేస్తాం. లోపల వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. సో టికెట్ తీసుకుని వచ్చినాము, లోపల వెళ్తున్నాము టెంపుల్ లోపలికి. చూడండి ఎంత లోపలికి పోయాము, కొండ లోపలికి ఉంది కదా. చూడండి జనాలు అయితే చాలా మంది వచ్చినారు. చాలా మంది ఉన్నారు జనాలు. రెస్టారెంట్ అని అనుకున్నాను, రెస్టారెంట్ ఉన్నారు. పైన కొండల చుట్టూ. సో కొండల కింద నుంచి ఇక్కడ యాగంటి బసవన్న స్వామి దగ్గర చాలా చిన్నగా ఉండేది, చాలా పెద్దగా అయింది. డైరెక్ట్ గా వెళ్ళి చూద్దామా, చాలా పెద్దగా అయింది. ఇప్పుడు చూడండి ఇటు అసలు తిరిగేగా లేదు. తిరగడానికి అస్సలు లేదు లోపల. అప్పుడు దీని చుట్టూ తిరుగుతాను రా, గ్రామం చుట్టూ తిరిగి ప్రదర్శన చేసేవాళ్ళ. ఇప్పుడు తిరగడానికి లేదు, చాలా పెద్దగా అయిపోయింది. చూడండి ముద్దులు కాదు కదా. యాగంటి బస్సు వైపులో చాలా పెరిగేస్తున్నారు. అసలు అంతకుముందు పెరిగేకున్నట్టు ఇప్పుడు పెరిగేకే లేదు, అంతలా పెరిగిపోయినాడు బస్సు అంతా. పెద్దగా ఉంది. ఏమేమవుతుందో మీరు కలికాలం రాణి మీరు కూడా చూసుకోమన్నా సరే. ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది. గుడి అయితే చాలా బాగుంది. సంతోష్ మాటలో చెప్పలేదు, నిజంగా తెలియదు. ఇలా వచ్చిండేది ఫస్ట్ కాబట్టి ఉంటుంది, చాలా థ్రిల్ గా ఉంది. ఎందుకు ఉంటుంది అంటే అట్టుంది కట్టి ఉంది. చుట్టూ చూపిస్తాను మనం, గుడి చుట్టూ బయట అంతా చుట్టూ దర్శనం అయిపోయింది. యాగంటి బసవన్న గుడి చుట్టూ, గుడి చుట్టూ ఉండేది బసవన్న, యాగంటి బసవన్న వరంక వేశారంటారే కలిగి ఉంది. సో అది టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి బయట చూడండి కొండల చుట్టూ. సో చాలా చాలా అంటే చాలా బాగుంది. చూడండి రౌండ్ ఉంది, ఆ రౌండ్ మధ్యలో గుడి. ఇంకా కొండ లోపల కన్నా బాగుంది. సో కింద నుంచి పోయేది చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ కొండ లోపలికి పోవాల. చూడండి ఇక్కడ బయట నుంచి ఇట్లా. సో ఇది బ్రిడ్జ్ టైప్ కట్టినారు వాటి వరకు. సో లాస్ట్ వరకు బ్రిడ్జ్ వరకు ఉంది. చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాము. సో ఇది రింగ్ లో పైప్ పోయేది. సో ఇటువైపు కూడా ఇంకొక టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళొస్తాం. నీళ్ళు అని ఇట్లా కాడతాను పైన, కొండ మీద నుంచి నీళ్లు కాడతాను. ఎన్ని నీళ్ళు పైన ఎక్కడి నుంచి వస్తానో తెలియదు కానీ చూడండి నీళ్ళు ఎట్లా పడుతున్నా. కొండ పైన నుంచి పడుతున్నాయి నీళ్ళు. అప్పటికి లాస్ట్ పోయి చూపిస్తాను, పైకి పూర్తి పైకి పోయి చూపిస్తాను. సో మెటీరియల్ అన్ని ఇటుకేసుకోవాలి. పడతానంట కొండ మీద. కింద నుంచి పైకి ఎక్కువ వస్తున్నాము. సో ఎక్కువ వస్తుంటే మెటీరియల్ అన్ని జారుతాను. అడుగుతా అందరూ దొంగలు వెళ్తా, జాగ్రత్త పోవాల. చూడండి ఎక్కువ ఎక్కువ కావాలి. ఆ పై వంకి వెళ్ళాలా. చూడండి కింద నుంచి వచ్చినాము. గుహ ఉన్నట్లుంది. నీళ్ళు వస్తున్నాయి, మిట్కేండి జారుతుంది.
భయం అవుతుంది. మెడికల్ కూడా దగ్గర లేవు. చూసుకో కొండల మీద వస్తున్నాయి నుంచి నీళ్లు పడుతున్నాయి పై నుంచి, కొండ మీద నుంచి నీళ్లు పడుతున్నాయా అదో మెడికల్ సో ఇవన్నీ తేమ చేస్తున్నాయి. లోపలికి వచ్చింటాం. సో లోపలైతే జీవుడు వేడి వెనిస్తుంది. సో కిందకైతే దిగేస్తున్నాము. కిందకి చూపిస్తాను పూర్తి దిగనిచ్చి. ఇక్కడ నుంచి ఇట్లా కిందికి పోవాలా. సో చాలా వెళ్తాను అక్కడ ఉందిగా. సో చేరుతున్నా స్టెప్స్ చేరుతున్నాయి కదా. నిజంగా పైకి ఎక్కి దిగేసి తలకు సుక్కలు కనపడినాయి. పగలకొట్టి యాగంటిలో సుక్కలు కనపడ్డాయి. భలే ఉంది యాగంటి అంటే. నిజంగా ఏమనుకోయించి సూపర్ ఉంది. ఇంకా చాలా ఉంది చూసేది. అక్కడ కానీ చూపిస్తాను. కొండలు దిగి ఎంత బాగా వస్తారో నాకు అదే దిక్కులేదు. చూడు ఎంత బాగా వస్తారండి. కాదు ఎప్పుడు ఇట్లే ఉంటాయండి. వాన వచ్చిందని ఇట్లా వస్తుందా అని అడుగుతుంది అక్క. కాదు ఎప్పుడు ఇట్లే ఉంటుంది ఇది కొండ మీద. చూడండి పైకి ఎత్తున్నా ఇక్కడ ఎంత పైకి సో అదైతే అక్కడ పైన చూపిస్తా. కొండలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చుట్టూ అంటే అదే చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కొండలు చుట్టూ. కొండల మధ్యలో గుడి సూపర్. ఎక్కువ పైకి వస్తుందా ఇంకా చాలా ఉంది. మహానందంగా దేంట్లో చెప్పు ఇది అయ్యేది ఇప్పుడు. అలా అదే చెప్పచ్చు. ఇంకా చాలా ఉంది. ఓ రోజుకే మేము చాలా నొప్పిస్తున్నాయి. చూడు కొండలు చుట్టూ కొండలు చూడు ఎక్కడ నీళ్ళు కడుతున్నాయి. చూడండి చుట్టుపక్కల కొండలే అన్ని నీళ్లు కడుతున్నాయి. జారుతుంది కూడా. అంటే అప్పుడు నేచర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. చెమట ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఇలాంటివి చూడాలి. చెమట వస్తుంది కూడా. చెమట వచ్చేది అట్లా ఉందంటే ఒక అర్థం చేసుకో ఎంత బాగుంటుంది. లోపల గుహలో ఉడికి పెడుతుంది. పడుతుంది సూపర్ సూపర్. ఏమంటే అక్కడ వీడియో తీయలేదు దానికి తీయలే. లోపల గుళ్ళే వెళ్తే చూపించలేదు స్వామి. సో అందుకని బయట మాత్రమే చూపించింది.